పోసిని పాడవడ గిన్ని పురుగులు పాడవడ పురుగులు బియ్యం నిండా ఏరినాయి. ఏందో ఏమో ఇది పోయేమో వాళ్ళ అల్లుళ్ళ ఇంటికి అడవాడే, మా అమ్మ పోయేమో వాళ్ళ అక్కోళ్ళ ఇంటికి అడవాడే. నా బతికేమో గీ కాడికి వచ్చే ఎట్టరో గతో నీ గతి పాడబడం. ఈ చెరుగు రాదా మన రాదా మగవాళ్ళు అన్ని పనులు నేర్చుకుంటూ అయిపోవు. నాకు చిన్నప్పుడే మా అమ్మని అవ్వ నాకు అన్ని పనులు నేర్పి అవ్వ అంటే నీకు పెళ్ళం వస్తుందిరా గీ పని ఎందుకు అని. ఇప్పుడేమో అవసరం రావట్టే పెళ్ళం వచ్చి వెళ్ళాము అది ఎప్పటికి రోడ్లు పెట్టుకొని వాళ్ళ అవ్వగారింటికో లేకుండా అన్నగారింటికో పోయే. అదే ఎన్నేరిన రాళ్ళు పురుగులు ఈ పురుగుడు పాడవ నాకు దొరుకుతూనే లేదు. ఆగరా అదే అయ్యా అరే అరే అగా ఇది ఆట ఆడిస్తాను ఇది ఉంటే అరే అరే అగగా చేదు పాడుపడితే పురుగులు ఉంటాయి. అన్నం రుచిగా కొట్టది. బియ్యం అయితే పొయ్యి మీద పెట్టుకున్నా. ఇక నన్ను దొండకాయలు వెళ్తే దగ్గరకు ఆడుకుంటే ఇక ఏం చేస్తా. ఈ చెట్టు పాడుపడ చెట్టు కింద వాడుతా అందుకు ఈ చెట్టు ఉండగా ఈ మల్లె చెట్టు నుంచి వాడతాయేమవును. అయ్యో చెట్టు పచ్చగా నిగనిగా కనబడ్డట్టే కానీ ఒక్క కాయ లేదు. ఈ 4 కాయలకి ఏం కూర వండాలి ఏం కథ ఎట్లా గతిరో నీ గతి పాడుపడు. ఒక్కొక్కసారి 1/2 కిలో వెళ్ళేది 1/2 కిలో వెళ్ళేది. ఎవరైనా చెమ్మకపోతారా మరి ఎవరు లేని చూసి. మా భార్య ఉంటేనేమో తిట్టేది. ఇప్పుడు నేను తిట్టొస్తుందా మన నాకేం తిట్టు రావా. ఇది వచ్చినా అయిపోవు. ఈ అన్నం కూర అండి పెట్టినా అయిపోవు. అది పని రాకున్నా మంచిదే కానీ హత్తుతో మరి ఫోన్ చేస్తే అయినా రాదు. వీటితో ఏమండినా ఏమి ఇట్లా మొదలు కాదు. దీనిలో పప్పు వేసి ఆడదామంటే పప్పు కూడా లేకపోయా ఇంట్లో. మరి ఎట్లా ఎవరన్నా కూర అడుగుతా అయిపోతుంది. ఇక ఎందుకు ఈ గతి ఈ అన్నుడు ఎందుకు ఈ కథ ఎందుకు ఈ రావణ కథ ఎందుకు నాకు. ఇక అదుతి ఈ దొండకాయలు తర్వాత పప్పు ఉన్నప్పుడు పప్పులు వేసుకుంటాం 4 రోజుల వరకు. ఎవరన్నా కూర కచ్చుకుంటుంది ఇలా పోయి ఈ దొండకాయలు వాళ్ళకి ఇచ్చి కూర కచ్చుకుంటా పట్టు వండుకుంటే ఒకటే కూర. అది అరకతి కాదు బరకతి కాదు. ఆడుకుంటే 4 కూరలు మంచిగా కడుపు నిండా తినచ్చు రుచికరంగా. ఉన్నావా ఓ పెద్దమ్మ ఉన్నారా? అగో నేను ఇక్కడ ఉన్నట్టు తెలిసినట్టున్నది పెద్దమ్మ. ఆయన వచ్చిండు ఇప్పుడు ఎట్లా? ఎందుకు భయపడతాను బుజ్జి? నీవు ఉన్నా కదా మాట్లాడతా. నీకెందుకు బాధ? ఏం మాట్లాడుతావు పెద్దమ్మ? ఇక్కడ ఎందుకు ఉన్నావు అని కొడతాడో తిడతాడో ఏం మాట్లాడుతావు ఏమో నువ్వు. నేను చెప్పుతా ఆగు. తొందర పడకు. ఎవరులా ఏం చెప్తుందో ఏమో. నేను ఇక్కడ ఉన్నా అని తెలిస్తే ఆయన కొడతాడో తిడతాడో. నేను మా అవ్వగారింటికి పోయినా అయిపోవు. నేను పెద్దమ్మ నేను ఇగో ఈ దొండకాయలు వెళ్ళే మీకు ఇద్దామని పట్టుకొని వచ్చిన. దొండకాయలా? ఏవి బిడ్డ దొండకాయలు? గివ్వే దొండకాయలు. ఈ దొండకాయలు వెళ్ళినాయి మరి మీ పప్పు పోసి వండుకుంటావు కావచ్చు. ఒక్కదానివే ఉంటావు కదా అని పట్టుకొని వచ్చిన. ఇంత పప్పు ఉంటే వండుకో పెద్దమ్మ వండుకో. మంచిగుంటే కమ్మగా ఇప్పుడే తెంపిన దొండకాయలు గట్లా తీసుకో. ఈ 3 కాయల దొండకాయలు పట్టుకొని వచ్చినవా? వండుకోని వచ్చినవా? అలా పప్పు కావాలి ఇప్పు కావాలి దానిది వేరే మళ్ళీ అంటు పెట్టాలి. పప్పు కావాలి గిన్నె కావాలి అన్ని కావాలి. ఇంకా 3 కాయలు పట్టుకొని ఇక వండుకో పెద్దమ్మా అని చెప్తానవా? అయితే ఇవి పప్పులు వేసుకుంటే రుచిగుంటాయి అని గట్లా పట్టుకొచ్చిన. పప్పు ఎక్కడ ఉన్నది? పప్పు లేదు. అయ్యో పప్పు తెచ్చుకొని వండుకో. ఇక తీసుకో. ఉన్నని పట్టు ఉన్నని ఇక వండుకో. పప్పు లేదంటే ఉండని పోని 3 కాయలు దొండకాయలు పెట్టబడుతుంది. ఏం కాదు ఇక అవి మాకు మరి చెట్టు గన్నే లేకుంటే బాగా వెళ్తే ఓ 1/2 కిలో అయినా కిలో అయినా ఈ పెద్దమ్మకు పట్టుకపోదాం శంకరావు పెద్దమ్మకు పట్టుకపోదాం అని చెప్పి నాకు మనసులో మస్తు ఉండే. మరి ఏమైంది బిడ్డ? ఎప్పుడు పట్టుకురాపోతుంది? ఇప్పుడే తీరిందా బిడ్డకి? ఇప్పుడే పట్టుకొని 5 దొండకాయలు పట్టుకొని వచ్చినవా? అయితే ఇంకా ఎక్కువ కూడా పట్టుకొద్దాం అనుకున్నా. చెప్పనే పడితే పెద్దమ్మ పట్టుకొద్దాం అనుకున్నా కానీ ఇక చెట్టుకి కాయలే కాసినప్పుడు మా పట్టుకొత్త ఎక్కువ తక్కువ అయినా ఎప్పుడైనా నీకు పట్టుకొచ్చి పెడతా. కానీ ఇవాళ ఏం కూర వండినావు పెద్దమ్మ? ఏం కూర వండినావు? ఇవాళ ఏం కూర వండలే. కూర యాస్ట్ వచ్చింది చేతగా అయితే లేదు.
ఇక ఆ మందులు వేసుకున్నా అని ఇంకా చేతనైతే లేదు. మరి ఏం చేయాలి ఏం కథ? ఇక నేనేం చేయాలి? నా కాళ్ళు తిమ్మిర్లు వస్తానాయి, కాళ్ళు నడవత్తలేవు. బాధకులు వేస్తారా, బాధకులు వేసి ఇది చేస్తారా, ఈ సాకిరి చేస్తానా? ఏం చేయాలి భగవంతుడా? ఇక ఏం చేయకు, ఇక ఏం చేసినా అట్లనే ఉన్నది. ఇప్పుడు కాలం మంచిగా లేదు కానీ ఇక నువ్వు ఏదో కూర అనుకున్నట్టు నువ్వు వాసన వస్తా నేను ఇంత కూర పెట్టి, ఎందుకంటే ఆకలి బాగా దొండకాయలు అయితే అనుకో మంచిగా అనుకో. ఇక నాకు ఇంత కూర పెట్టి కూర బాగా ఆకలితో ఉన్నా ఆకలి అవుతుంది. మా అవ్వ లేదు, మా అవ్వ ఊరికి పోయింది గట్లా. ఏంది మీ అవ్వ ఊరికి పోయిందా? ఎప్పుడు చెప్తలేవు? హాగో నువ్వేందే ఇక్కడ ఉన్నావేంది? ఇక్కడ ఉన్నవేందంటే పిల్లల బడి పోతుందని అత్తమ్మల ఇంటికాడ నుండి పిల్లల్ని బడి పంపించిన. అబ్బా నువ్వు పిల్లల బడిపోతుందని కూడా చూస్తావే? నీ కాచేది నీళ్ళు అచ్చరమైంది. అసలు నువ్వు ఇక్కడ ఉండేందే నాకు అర్థం కాదు. కానీ మీ అన్నోళ్ళింటికి పోతారన్న మనిషివి, నిన్న బయలుదేరి పోనే పోతీవి కదా, ఎందుకు ఇక్కడ ఉన్నావు? ఇప్పుడు పిల్లల బడి గురించి ఎప్పుడు చూసినావా? పిల్లలు ఇంటికాడ ఉన్నప్పుడే బడికి ఎప్పుడు పంపవు, వాళ్ళని తయారు చేయవు, బడికి పంపవు. ఇప్పుడే పిల్లల బడిపోతుందని ఇక్కడ ఉన్నా అని చెప్తానవా? ఇక అవతం ఏమున్నది కానీ మొన్న నేను వచ్చినాడు పొద్దుగాల మా వదిన వాళ్ళ ఇంటికాడ బాగా పెద్ద లొల్లయింది. ఎందుకు? మీ వదిన మీ అన్నది అనుకున్నారా? నాకు తెలుసు మీ వదిన దండిది, ఇరగదంతది. నువ్వు అన్నది నిజమే, మా వదిన దండిదే, కానీ మా అన్నని కొట్టలే, నా మీదకి వచ్చింది. అవునాట, బుజ్జివీనికి బాగా కోపం చేసిందట. ఎందుకు కోపం? మీ మీదకి వచ్చడం ఎందుకు? ఏమైంది అసలు? ఏమైంది? ఓ మా అన్న అని మా అన్నగారు ఇల్లు అనిపోతివి కదా, నన్ను కూడా వెళ్ళిపో అంటివి కదనే. మా అన్న చెల్లె నువ్వంటే ప్రాణం అంటే నా దిక్కే ఉంటాడని నిన్ను వెళ్ళిపోమ్మన్నా, ఆ ధైర్యం కొద్ది వెళ్ళిపోమ్మన్నా, కానీ మా అన్న నా దిక్కు లేనే లేడు. ఏమైంది మరి? ఎవరు దిక్కున్నాడు? మా అన్న ఎవరు దిక్కున్నాడో అక్కడ జరిగిన లొల్లంతా చెప్తా, నువ్వే చెప్పు. నువ్వు అక్కడ నుంచి వచ్చినాక మా వదిన పొయ్యి మీద పాలు పెట్టి ఆడపడుచు పొయ్యి మీద పాలు పెడతానా చూసుకుంటుండు అని అన్నది. నేను కూడా సరే కదా అని చెప్పి పొయ్యి కాన్నే కుర్చేసుకొని ఆ పాలను చూసుకుంటూనే ఉన్నా. కొద్దిసేపటికి ఆ పాలన్నీ వంగిపోతూనే ఉన్నాయి. నేను అయినా కుర్చీలో కూర్చొని చూసుకుంటూనే ఉన్నా. నాకు బొచ్చటి పనులు ఉన్నాయి, అయినా కుర్చీలకి లేవనే లేదు. ఆ పాలను చూసుకుంటూనే ఉన్నా. కొద్దిసేపటి తర్వాత మా వదిన వచ్చింది. వదిన వచ్చి అయ్యో పాలన్నీ వంగిపోయినాయి, ఆడపడుచు ఏం చేస్తాను ఇక్కడ నుండి, నీకు పని రేవలేదు ఏం లేదు, అట్లా పొంగిపోతాడు చూసుకుంటుంటావా, నీకు ఏమైనా తెలివి ఉన్నదా బుద్ధి ఉన్నదా అని బొచ్చడు తిడుతుంది. అదేంటి వదిన, నువ్వు ముందే చెప్పినావు కదా, నువ్వు చెప్పినట్టే చేస్తాను నేను, నువ్వు పాలను చూసుకుంటుండమన్నా, నువ్వేమన్నా పాలు వంగిపోతా అంటే పని చేయలేకపోతే పాలు వంగకుండా చూసుకోవాలన్నావా? ఏమన్నా పాలను చూసుకుంటూ ఉండమన్నావు కాబట్టి నేను చూసుకుంటూనే ఉన్నానన్నా. నీకు ఇంతనన్నా తెలివి లేదు. నువ్వు అత్తగారిలో వదిలిపెట్టి అన్నగారింటికి వస్తాంటే కూడా నేను మంచిగా వండి పెట్టుకుంటూ ఉంటా అంటే నీకు ఇంతనన్నా తెలివి లేదు అనే బొచ్చడు తిడుతుంది. అదేంటి వంద గట్ల ఎందుకు తిడతాను నువ్వు నన్ను అని నేను అన్నా. అంటే మీ అవ్వయ్య కొనిచ్చింది ఇక్కడ ఏం లేదు, మీ అవ్వ బాపు ఇంట్లోకి వెళ్ళిపో అంటే మొత్తం కట్టుబట్టలతో నచ్చి బోళ్ళు బట్టలు మంచాలు అన్ని మేమే కొనుక్కున్నాం, ఈ ఇల్లు కూడా కొనుక్కున్నాం. ఏదో మేము బతుకుతా అంటే మా మీద వచ్చి మా చీరలు కట్టుకుంటా, మా తిండి తినుకుంటా, ఇంత చెప్పిన పని చేసుడు లేదని మీదకి వచ్చి లొల్లి పెడతాంది. అవునా? మరి మీ అన్నేమన్నాడే? మా అన్నేమన్నాడు, చూడే అన్న వదిన ఏమంటాను అని అంటే, ఏమో చెల్లె నీ ఇష్టం వదిన ఇష్టం అని అంటాను. అప్పుడప్పుడు మీ వదిన అంటే నేనే పడతా, ఇక నువ్వెంత అని అంటాను వాడు. మంచిగా అన్నాడు బటు. మరి సపరేట్గా మీ అవ్వలింటికి ఒక గీడి ఎందుకున్నావే, వీళ్ళింటికి కాడ ఎందుకున్నట్టు మరి నువ్వు? మా అవ్వగారింటికి మా పోదాం అనుకున్నా. లాస్ట్ టైం లొల్లి అయినప్పుడు మా అవ్వగారింటికి పోతే బుజ్జి నువ్వు చీటికి మాటికి లొల్లి పెట్టుకొని ఇక్కడికి రాకే నీ లొల్లుల చుట్టూ పంచాయతీ చుట్టూ తిరిగి మా ఉన్న పైసలన్నీ అయిపోయినాయి అని ఇంట్లోకి తీసుకుపోయి మా అవ్వను మా బాపున 2 కాళ్ళు మొక్కిండ్రు. బుజ్జి లొల్లి పెట్టుకొని ఇక్కడికైతే రాకే అని చెప్పిర్రు. అవునా? మరి ఈ విషయం నాకు చెప్పలేదేమే? ఏ విషయం? ఇంట్లోకి తీసుకుపోయి కాళ్ళు మొక్కిన విషయమా, లేకపోతే లొల్లి పెట్టుకుంటే మళ్ళీసారి అవ్వగారింటికి రాకని అన్న విషయమా? అవి రెండు ముచ్చట్లు నాకు చెప్పలే. నీకు చెప్పినా కదా, పోయేటప్పుడు నీకు చెప్పనే చెప్తే లొల్లి పెట్టుకుంటే ఇంటికి రాకని మా అవ్వ అన్నదని నేను మా అన్నగారింటికి పోతే. అవును కదా, ఈ కాలు మొక్కిన విషయమే ఇప్పుడు చెప్పినావు అంతే. అవును, మీ అవ్వెటు పోయింది మళ్ళా? మా పెద్దవని అందరూ చూడ్డానికి వస్తాలంటే ఇక మా అవ్వ పోకుండా మంచిగుండదని పోయింది. ఇక అయ్యో, మీ పెద్దవ్వకు మళ్ళీ పెళ్లి చేస్తాలా? శీషి అవ్వా, ఏ మనిషివే? మా పెద్దవ్వ పెండకు పోతా అంటే బర్రె దండిందట. అయితే అడ్డం పడ్డ వల్ల కాలు ఇరిగింది. కాలు ఇరిగితే అందరు చూడ్డానికి వస్తాలట. మా అవ్వ పోకుండా మంచిగుండదని మా అవ్వ చూడ్డానికి పోయింది. ఏ మనిషి మళ్ళీ పెళ్ళి అని మాట్లాడతావు? అవునా? కాలు ఇరిగిందా? చూడ్డానికి వస్తాలు అని అన్న వల్ల పిల్లగాని వాళ్ళు వస్తారని నేను అనుకున్నా. బాగా అనుకుంటావు కానీ కాలు ఇరిగింది అన్న వాళ్ళే అయ్యో పాప అనుకుంటే ఇంకా చూడ్డానికి గీడ్డానికి అని మాట్లాడతారేమైందే? అయ్యో అని ఇంత లేదా అని నీకు బాధ లేదా అని? బాధ ఇప్పుడు నీకు బయటికి చెప్తే తెలుస్తుందా? మీ పెద్దవ దగ్గరికి నన్ను తీస్తావో అర్ధగంట కూర్చొని ఏడుతా, అప్పుడు నీకు తెలుస్తుంది. మాగెడుతూ కానీ ఎట్లయినా నువ్వు మా ఇంట్లోకి అచ్చుడే వద్దు. ఎందుకు వద్దు పిల్లగా? నువ్వు బాగా మాట్లాడతాను. ఎటు పోతుంది? ఎటు పోతుంది అంటే ఇంటికాడ ఉంటే పని చేసుకోవాలి. మరి పని ఆ కూలి పనికి పోవాలి, ఆ పనికి పోవాలి, ఈ పనికి పోవాలి. ఇట్లనే ఉంటే ఇక్కడనే ఇంటికాడనే ఉంటానంటే కలవది.
అన్ని పనులు చేసుకుంటేనే ఇంట్లో రావాలి, లేకుంటే అద్దే అద్దు. వీళ్ళతో గండం ఇగో వీళ్ళ చెయ్యత్తనే పోతుంది, లేకపోతే లేదు. నాకు చెయ్యరాదు అత్తమ్మ, అట్లా చెప్పు. చెయ్యత్తనే పోతుంది. ఏం చేయరాదు, పని చేయద్దా? చేసిందా? పని చేస్తా. చదువుకున్న పిల్ల అయితే ఇంటికి వచ్చి మరి ఏమైనా ఉద్యోగం చేయాలి, ఉద్యోగం చేస్తలేదు కదా, ఏమైనా పని చేసుకోవాలి కదా. అంటే చేస్తుంది, నువ్వు చెప్పాలి. నేనేమని చేస్తుందా? చెప్తానా కదా, మరి అదే పని చేసుకుందాం, ఇద్దరం కలిసి చేసుకుందాం అని చెప్తానా కదా. నాలుగే అబ్బద్దా? ఏమో నాలుగు దేనికి అబ్బద్దు? ఇప్పుడు ఏది చదువుకున్న పిల్ల అన్నారు, అట్లా నాలుగు అబ్బింది. అబ్బకుండా మరి ఇక కూలో కైకిలో చేసుకోవాలి, కలవను నాటుకో పోవాలి. నాలుగో కూలుగా అంటే వాళ్ళు వెళ్తే పోతుంది, పిల్లలు నేను రాన్నా అని పోతుందా? నేను కూలీలు పట్టుకొస్తానా, అయినా పోతలేదు. ఇంకా కూలి గిట్లా కొడలు బట్టి గిట్లా ఉంటాయి. ఇప్పుడు 300 వస్తాయి ఉట్టిగా పోతే. పొద్దున్న నువ్వు చెప్పత్తమ్మా, నాకు చేను పని ఎరికేనా? నేను ఎప్పుడన్నా ఎండకు పోయిందా? నేను బాగా చదివినా, మా అవ్వ బాబు చదివించిన కాడి చదివినా, ఇంకా చదువుతూనే ఉద్యోగం వస్తుంది. మరి చదువుమను రాదన్న పని చదివిపించి నాకు శాత కాదు. రాదన్న పని రాజా పని, రాజుల పని రాదంటే మంచి సపరేట్ కూర్చోవచ్చు. ఏ పని రాదంటే అద్దు. ఇక ఏ చదివిపించరాదు, గిదిపించరాదు. ఇప్పుడు వచ్చినాక 2 సంవత్సరాలు కూర్చుంటే చదివింది అటు ఇటు అన్నది ఆఖరికి ఫెయిల్ అయింది అన్నది. ఏం చేస్తాం మరి, ఏం చేస్తాం? ఇక అద్దు ఈ కథలు అద్దు. నేను అట్లనే అంటానా, ఆ పక్కన వాళ్ళు గవర్నమెంట్ నౌకరీ చేస్తారు, నువ్వు గవర్నమెంట్ నౌకరీ సంపాదించాను అంటే నేను ఉన్న దాంట్లో సంతోషంగా ఉంటాను. అట్లా ఆయన కూడా ఉన్నదంటే సంతోషంగా ఉండాలి కదా. నన్ను కూలి పనికి రావాలి, ఎండ పనికి రావాలి. ఏం పోతుంది? ఎండ పని పోవాలంటే ఏం పోతుంది? చిన్నప్పటి సంది వేయిందా? వాళ్ళ అవ్వ దోరిందా? తోరలుండే వాళ్ళ అవ్వ ఈ పనులు కూడా నేర్పియనుండే. ఇంట్లోకి వచ్చి ఆ వంటలు కూడా ఏం సరిగా ఏది ఉప్పు కారం వేస్తుంది. అవి ఇగో ఇప్పుడు దొండకాయలు నీకు ఇచ్చిన దొండకాయలు ఉన్నాయి కదా, ఆ దొండకాయలు తీసుకొచ్చి దీన్ని వేస్తుంది, ఉప్పు కారం వేసి ఇస్తుంది, అవి ఉడకబెట్టి అంతే. అది ఈ పొద్దు రేపట్ల మసాలాలు వేసుకుంటే షుగర్లు బీపీలు తక్కువ ఎత్తాంది. ఉప్పు కారం తక్కువ వేస్తారు కాదు, నీకు చెప్తే అర్థం కాదు. ఇక దీన్ని ఎక్కడ ఇప్పుడు రోగాలు పడబడి అడ్డమైన రోగాలు వస్తాయి. ఇక ఎంబడి పడి తిరుగుతాను. ఇక షుగర్లు రోగాలు అన్ని ఎంబడి పడి తిరుగుతానే. ఇక అత్తానే పాటు ఏం లేవు, ఏ రోగం లేదు, ఏది లేదు. చక్కగా తినడు. మధ్య అయ్యో బుక్కడు తిందామంటే ఇంట్లో గతి లేదు. ఏదైనా పని చేసుకుందామంటే పని లేదంటే నా తప్ప. ఆయన తెచ్చిపెట్టంగా నేను వండి పెడతాను. తెచ్చిపెట్టు, అన్ని తెచ్చిపెట్టి అండి పెట్టదా? ఎందుకంటే పెట్టది? ఇక నువ్వు ఇంతగా మళ్ళీ అవసరం లేదు. నువ్వు ఎక్కడ ఉండు, అన్ని ఉప్పులు మసాలా గిసాలా అన్ని తెచ్చి ఆడబెట్టు. పెట్టకపోతే నేను అడుగుతా. అంటే అవన్నీ నేను దేవాలంటే ఫస్ట్ పైసలు కావాలి కదా, ముందుగా పైసలు కావాలి కదా. అది మేకప్లు అంటది, చీరలు అంటది, నగలు అంటది. నువ్వు చేస్తాను. నేను చేసేటి అన్ని దాని చీరలకే చాలతలేవు, దాని చీరలకి గాజులకే చాలతలేవు నా సంపాదన అంతా. గిట్లా అత్తమ్మ, మా అమ్మగారేమో నువ్వు లొల్లి పెట్టుకుంటే ఇంటికే రాకని వాళ్ళు అన్నారు. మా అన్నగాడేమో మా వదిన మాటనే వింటాడు. ఎందుకంటే వదిననే అన్ని తీసుకొచ్చింది కదా వాళ్ళ అమ్మగారింటికి వెళ్ళి. ఆరొక్క సామాన్ తీసుకొచ్చింది, కావాలని పైసలు తీసుకొచ్చింది. అందుకనే మా అన్న మా వదిన మాటనే వింటాడు. మా తమ్ముడేమో ఎటు పోయినా వాడు ఎరకలేదు, పత్తలేదు, జాడలేదు. మా తమ్ముడు అన్న వాడొకటి వాడొచ్చి నాకు లొల్లు పుట్టించుడు. ఆ కళ్ళు తాగి కళ్ళు కాడ పైసలు కట్టలేదు. ఆ వైన్ షాప్ పోయి వైన్ షాప్ మా బావ ఇవ్వరని అని చెప్పి ఆ వైన్ షాప్ లో ఉద్దర్లు పెట్టుడు. వాడు వీళ్ళ తమ్ముడు ఉద్దర్లు పెట్టిండు, మొత్తం అన్ని పట్టుకొని వేయండు. ఇగో మా వదిన దగ్గర లొల్లైన వాళ్ళు సప్పుదాకా అత్తగారింటికి నేను అత్తన్న వాళ్ళే చూసా. నీ మాట చెప్తానే నువ్వు మాట మాట్లాడుతానే కిల్ల నవ్వుతుందా అత్తమ్మ? ఏం మాట్లాడుతున్నావు అసలు, నీకు అర్థమవుతుందా? అవునా అత్తమ్మ, నా బాధ చూస్తాంటే నీకు నవ్వొస్తుందా అత్తమ్మ? నవ్వలేదు, నాకు నవ్వుతలేదు నేను. మరి ఏడుపొస్తుందా? 32 పనులని బయట పెట్టి నవ్వుకుంటా మళ్ళీ నవ్వొత్తలేదు, ఏడుపొస్తుందా? వదిన వాళ్ళ ఇంటికి పోతే వదిన తిట్టదా? వదిన మాకు తిడుతుంది, ఆమె తెచ్చుకున్నది కాబట్టి ఆమె తిడుతుంది. నువ్వేమన్నా మన ఇంటికి పట్టుకొచ్చినావా? అట్లా మా వదినతో లొల్లైన వాళ్ళే సప్పుదాకా వద్దామని చీరలు చినిపోయినాయి, మా వదిన చీరిత్తలేదు, నేను ఇంట్లోకి వస్తా అన్నట్టు నేను మాట్లాడితే మీ అవ్వ బయటనే కూర్చుండి ఎందుకు వస్తావు ఇంట్లోకి పోటేవో నన్ను పంపించేసింది. ఎటు బాగున్నా తెలియక ఈ అత్తమ్మ దగ్గరికి వచ్చిన. నువ్వు పోతానే పోతివి గిర్ర ఎగురుకుంటే ఆ ముచ్చటే మా అవ్వకి చెప్పినా మా అవ్వని వాతుడుతోనే ఎల్లగొట్టింది కదా, మళ్ళీ పంపించింది. మరి నువ్వు ఆధార్ కార్డు మీ దగ్గరనే ఉండే, చీరలు లేవాయో బట్టలు లేవాయో. మా వదినేమో ఆమె మొత్తం మండి పెడతానట్టు, మా అన్న కష్టమయ్యాయనట్టు ఆమె మాట్లాడుతుంది. మా అవ్వనేమో నీకు దండమే తల్లి, నన్ను లోపల తీసుకుపోయి కాళ్ళే మొక్కింది, నువ్వు ఇంటికే రాక పెట్టుకోనని. నేను చూస్తే నాకు కూడా మొక్కాలనిపిస్తుంది మా ఇంటికి రాకని. మరి మొక్కుతారా? ఎందుకంటే పెళ్ళాం అయిపోయినాం, ఏం చేస్తాం? అద్దు ఇక మా ఇంటికి చూడు. మీరు ఏంది లొల్లి? మీ లొల్లి ఏంది? ఇప్పుడు మాలోళ్ళు ఎక్కడిది ఉంచుకోవాలి. ఇక్కడ ఎట్లయితున్నదో ఇక్కడ ఎట్లుంటది మీ ఇంటికాడ ఎట్లుంటని ఇచ్చినావు వాళ్ళ అవగారు. ఇప్పుడు మా ఇంటికి వచ్చి లొల్లి పెట్టుకొని వచ్చింది. లొల్లి పెట్టుకుని వచ్చిందంటే కాలు చేయడం వచ్చినప్పుడు ఎలా కొడతారా? ఆడపిల్లని ఎలా కొడతారా? వాళ్ళ అవగారింటికి ఒమ్మనాలే పోకపోనా? పోయేది ఉంటే నా దగ్గరకు వచ్చింది, అది తప్ప.
గట్ల అడుగు తప్పని తప్పు కాదా? పాపమన్నోళ్ళని కూడా అడుగుతాను నువ్వు ఇంత నీడ లేకుండా వేద్దాం అనుకుంటాను ఏదైనా అయినప్పుడు ఇటు వద్దామంటే ఈమెను కూడా ఉంచుకోకుండా అని చెప్తాను. సరే ఉండండి, ఇంకేంది లొల్లి పెట్టుకొని వచ్చింది ఇటే ఉండండి పో. ఏడాది ఉంటది 2 ఏళ్ళ ఉంటది అంటావు తెల్లారి కదా చిటికని పంపిస్తావు. ఉంటది పో. మీ ఇంటికి మీ బిడ్డలు వచ్చినప్పుడు వీళ్ళు వచ్చినప్పుడు ఇప్పుడు ఆ చెల్లి వస్తుంది కదా, ఆ చెల్లి వచ్చినప్పుడు కథ ఇక దీన్ని అవసరం లేదంటావు. ఇప్పుడు ఇదేమో కూరగాయలు కోసిచ్చుడు అటు ఇటు ఎత్తనట్టు ఉన్నది. ఇప్పుడు సపరేట్ ఉన్నని అయితే ఉండే నువ్వు ఎన్ని రోజులు ఉంటావు ఉండు, ఇక్కడనే ఉండు. నీకు మాట్లాడిన వాళ్ళ దగ్గర నీకు ఎట్లనో తెలిసి రకంగా నువ్వు రావాలి. ఉంటది పో. ఉంటది ఉండని ఉంటది పో. ఉండండి ఇదంటే అదంటాను అదంటే ఇదంటాను. నేను ఏదంటే ఏదంటలేను, అన్ని ఉన్నాయా అంటానా. అది చక్కగా ఉంటే నేను ఏమనపోదు. ఏది కూరలే అండలే బువ్వలు అండలే అంటాను. మరి ఏం చేస్తుంది? ఎట్లానికి వెళ్తుంది మనుషులను. మంచి మాట ఉంటే మంచితనం ఉంటే ఎట్టైనా గెలవచ్చు. వాళ్ళ ఆస్తి అంతా నేనే ఖర్చు పెట్టినట్టు ఒక ముక్కు పుల్ల మిగిలింది అని అంటాడు. గట్లనే చేసిందా? నేను ఏది ఉంటుంది చదువుకుంటూ వస్తాను, మేకప్ లేకుండా చదువుకుంటూ వస్తాను. నేను ఏం వేసుకుంటారు? పెండ రుద్దుకుంటారా ఆడవాళ్ళు? సరే పెద్దమ్మా, సరే నువ్వు కూడా బాగానే మాట్లాడతాను. ఉండనిది అయితే అది అక్కడనే ఇక మీ ఇంటికాడనే ఉండని. ఇక 4-5 రోజులు ఉన్న తర్వాత ఇక నీకు కూడా తెలుస్తుంది దానికి కథ ఏందని లక్షణం ఏందనేది. అబ్బో నేను చెప్తాను నీకైతే తెలుస్తుంది. పోనీది బుజ్జి, మీరు ఒక్కదాన్నే ఉన్నా కదా, ఇన్నే ఉండు. ఏమైతుంది? చూడు ఎట్లా మాట్లాడుతాడు. గట్టే మాట్లాడతారు. ఊకో. నేను చేసేది, నేను పనులు చేసేది నువ్వు చూస్తలేవా ఇంటి పక్కకుండి? అదే చేస్తాను బిడ్డ చేస్తాను, కానీ నువ్వు గట్టినే మాట్లాడతారు. వాళ్ళు పని చేసినా కానీ చేయలేదంటారు, చేసినా చేయలేదంటే కూర వండినా అండలేదంటారు, నువ్వు అన్నీ అండలేదంటారు, మంచిగా అండుతలేదంటారు, తొక్క అంటారు, కారం అంటారు, 12 వంకలు పెడతారు. 12 వంకలు పెడతారు బిడ్డ. వాళ్ళు ఇక సప్పుడే ఊకోవాలి, ఓపిక పట్టుకొని ఊకోవాలి. వాళ్ళు ఎన్నన్నా అనుకోని సప్పుడే ఊకోవాలి అంతే. గదే అత్తమ్మ గదే, మన ఇద్దరం కూడి మంచిగా ఉందాం. నేను కూరగాయలు కోస్తా, ఆకలి ఉడుస్తా, అన్ని మంచిగా కానీ అండు ఏదన్నా వండుకుందాము, వండుకొని తిందాము, ఉందాము అంతే. ఆయన పిల్లలు వచ్చేదాకా తిరిగి అంతే. దొండకాయలు వేసి పప్పు అనుకుందాం. పట్టుకరా ఇంట్లో పట్టుకరా బిడ్డ. అవి 5 దొండకాయలు పట్టుకొచ్చిండు. నాడే లెక్క వచ్చినాడే ఊపుతా, నేను ఊపుతా. అన్నం అయ్యేటప్పుడే ఇంత గంజి అంపుకొని కథ అదే గంజి పిచ్చుకొని తింటా. కానీ ఇది అద్దె ఇప్పుడు అచ్చుడు దాని పొగరంతా అయిపోయినాక పొగరంతా తగ్గినాకనే రావాలి. అబ్బో లేకుంటే ఇది వినది, మన మాట వినది.